పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో డీఎస్పీ ఉచిత కోచింగ్ శిక్షణ తరగతులు ప్రారంభం. పాలకొల్లు నియోజకవర్గంలో 650 మందికి పైగా నిరుద్యోగ యువకులకు ఇవ్వనున్న శిక్షణ. జగన్ 5 ఏళ్ల పాలనలో ఆర్థిక లోటు అప్పులతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా కుప్పకూలిందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డీఎస్పీ నోటిఫికేషన్ పై తొలి సంతకం చేసిన చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వంలో డీఎస్పీ మెగా డీఎస్సీ అంటూ నిరుద్యోగ యువకులను దగా మోసం చేసిన జగన్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు ఎవరైతే నిరుద్యోగ సోదర సోదరీమణులు ఎవరైతే ఉన్నారో, మీరు కూడా దీన్ని సీరియస్గా టేకప్ చేసి, ఎందుకంటే నాకు తెలుసుండి కొంత ప్రతిబంధకాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అవనిగడ్డ నేను కోచింగ్ సెంటర్కి వెళ్ళాను, నేను కూడా చూస్తా. ఒక్కొక్క చోట కూడా పెద్ద పెద్ద పందిర్లు వేసి వాళ్ళు పెద్ద పెద్ద హాల్స్ని ఏర్పాటు చేసుకుని ఒక క్లాస్ రూమ్కి దగ్గర అంటే వాళ్ళు 200-300 మంది కూడా ఒక్కొక్క చోట మీటింగ్ టైప్లో ఉండి వాళ్ళు లెసన్ చెప్తూ ఉన్నారు. ఆ లెసన్ చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా, మేము వచ్చినా కూడా ఎవరు కూడా ఆ లెసన్ మీద దృష్టి పెట్టి వాళ్ళు ప్యాడ్ ఏదైతే ఉందో ఆ ప్యాడ్ మీద పేపర్ మీద ఆ టీచర్ చెప్పింది పర్ఫెక్ట్గా తలకాయ అటు ఇటు కూడా తిప్పకుండా, వచ్చింది మంత్రి ఎమ్మెల్యే లేకపోతే ఎవరో అనేది కూడా చూడకుండా అంత నిమగ్నమై వాళ్ళు లీనమై ఉన్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా డిఎస్సి కొట్టాలి అనేటువంటి ఆలోచన, ఒక టార్గెట్ వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయి ఉంది. అదేవిధంగా వాళ్ళకి టైం కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వేరే ఆల్టర్నేటివ్, ఎందుకంటే వాళ్ళందరూ కూడా హాస్టల్స్లో అక్కడే ఉంటూ ఉన్నారు. అంచేత ఉదయం లేచిన దగ్గర తర్వాత మంచి టిఫిన్ మన పూర్ణగారు పెడుతూ ఉన్నారు, మళ్ళీ చదువుకుంటారు, మళ్ళీ మంచి భోజనం పెడుతున్నారు, మళ్ళీ చదువుకుంటారు, మళ్ళీ మంచి స్నాక్స్, మళ్ళీ చదువుకుంటారు, మళ్ళీ భోజనం, అట్లా నైట్ వరకు కూడా స్టడీ అవర్స్. అంటే ఇట్లా వాళ్ళకు ఉండేటువంటి టైము, వాళ్ళ టార్గెట్. అంచేత వాళ్ళకి కొంత ఆ డిఎస్సికి కోచింగ్ అయ్యేటువంటి టైం కూడా ఎక్కువ ఉంటుంది, వాళ్ళ ప్రిపరేషన్ కూడా టైం ఉంటుంది. కానీ ఇక్కడ మనకేంటంటే కొంత విలేజ్ అట్మాస్ఫియరు, అదేవిధంగా మీ ఫ్యామిలీలో మీరు కూడా కొన్ని బాధ్యతలు స్వీకరించేటువంటి బాధ్యతలు, ఆ టైం స్పెండ్ చేసేటువంటి టైం ఇవన్నీ ఉంటాయి. చేత వాటిని కొంచెం మీరు అధిగమించి ఈ 3 months, ఈ 4 months లేదా 2 months మనకు ఎంత అవుతే టైం ఉంటుందో, ఈ టైంని మిగిలిన పనులు ఏవైనా ఉంటే వాటిని ఎవరికైనా అప్పచెప్పి దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఒక క్రమశిక్షణతోటి ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకుంటే ఆ టార్గెట్ని రీచ్ చేయాలనేటువంటి విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా మీరు నడుచుకుంటే ఖచ్చితంగా సాధించలేనిదంటూ ఈ ప్రపంచంలో ఏమీ లేదు. ఆ రకంగా మీరు కావలసిందల్లా ఆ టార్గెట్ మీకు కనిపిస్తూ ఉండాలి, దాన్ని రీచ్ అయ్యేటువంటి విధంగా మంచి ప్రణాళికతోటే ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఈరోజు కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ఈరోజు నిర్వహించుకున్నాం. మరి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నామనంటే అటువంటి రాజ్యాంగాన్ని అందించిన వ్యక్తి ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఈరోజు చదువుకోవడానికి లేకపోతే ఇటువంటి ఫెసిలిటీస్ ఎన్ని ఇస్తూ ఉన్నాం. ఆ రోజు ఆయన చదువుకోవడానికి ఎన్నో అవాంతరాలు, ఎన్నో అడ్డంకులు ఉండేవి. విదేశాలలో అలాంటి సముద్రయానం మీద ఆంక్షలు ఉండేవి. అటువంటి ఆంక్షలను కూడా ఆయన తట్టుకుని ప్రపంచ మేధావిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి గుర్తించబడ్డాడనంటే ఆయన పట్టుదల, ఆయన దీక్ష ఆయన ఆ స్థాయికి ఎక్కడి నుంచి ఎక్కడికో చేర్చినటువంటి పరిస్థితి. ఇట్లా చరిత్రలో ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు అబ్దుల్ కలాం మనందరికీ తెలుసు, మన రాష్ట్రపతి పనిచేసే వ్యక్తి. మరి ఆయన కూడా తమిళనాడు రాష్ట్రంలో ఆయన ఫీజులు కట్టడానికి కూడా డబ్బులు లేకపోతే రోజు న్యూస్ పేపర్ వేసి ఇంటింటికి ఆ న్యూస్ పేపర్ వేయడం ద్వారా వచ్చిన డబ్బుల్ని ఫీజులు కట్టుకుని ఆయన ఏ స్థాయికి, రాష్ట్రపతి కంటే కూడా నాకు తెలుసుండి ప్రపంచంలో ఆగ్రా రాజ్యాల సరసన మిస్సైల్ టెక్నాలజీలో ఇండియాను చేర్చినటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం. ఇట్లా చరిత్రలో ఎంతోమంది ఉన్నారు మనకు ఆ రకంగా స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తులు. అబ్రహం లింకన్ అయితే మీకు కూడా తెలుసు, వీధి లైట్ల కింద చదువుకున్నటువంటి వ్యక్తి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారని చేత దయవుంచి నేను మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, మేము ఏదైతే ఉన్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు బెస్ట్ టీచర్స్ కానీ, అదేవిధంగా ప్రగతి మన ఆ కోచింగ్ ద్వారా మంచి స్టడీ మెటీరియల్ కానీ ఆయన కూడా పూర్ణ గారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చేస్తూ ముందుకెళ్తామన్నారు. వారందరికంటే కూడా మన టీచర్స్ వాళ్ళు కూడా చాలా ఆనందం వేసింది నాకు కూడా. ఎందుకంటే కొంతమంది అయితే అమలాపురం, అదేవిధంగా తణుకు, ఇలా డిఫరెంట్ ఏరియాస్ రాజోల్లో ఉన్నా కూడా ఇట్లా ఫ్రీ కోచింగ్ రామానాయుడు ఆయన పెడుతున్నారని అంటే వాలంటరీగా వాళ్ళే వచ్చి మీ కోచింగ్ సెంటర్లో మేము కూడా చేస్తాం, ఖచ్చితంగా
మీరు చేసేటువంటి పనిలో మేము కూడా భాగస్వాములు అవుతామని వాలంటరీగా కూడా వాళ్ళు కూడా వచ్చి మనలో జాయిన్ అవుతూ ఉన్నారు. నిజంగా వాళ్ళకు కూడా ప్రత్యేకించి హృదయపూర్వకమైనటువంటి టీచర్స్ అందరికి కూడా మరి ధన్యవాదాలు చేస్తూ ఉన్నాం. అంచేత ఈ రకంగా ఇటు రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి మనందరికీ ఉన్నంతలో బెటర్ ఆపర్చునిటీస్ ఇచ్చేటువంటి విధంగా పనిచేస్తూ ఉన్నాం. ఇంకా చేయవలసిన పని కృషి హల్లా మీ చేతుల్లోనే ఉంటుంది. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. అంచేత ఖచ్చితంగా మీరు శ్రమించి పట్టుదలతోటి దీక్షతోటి మీరు ఆ యొక్క కోచింగ్కి వెళ్ళేటువంటి విధంగా ప్రిపరేషన్ తీసుకోవాలని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ